అని శంకించుచు ఒకమాటు దిక్కుంభియూధంబు తెప్పించి కెరలిడింభకుని త్రొక్కింప పంపు. ఒకమాటు విషభీకరోరగశ్రేణులా కడువడి నర్భకు కరవ పంపు. ఒకమాటు హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయ పంపు. ఒకమాటు కూలంకషోల్లోల జలధిలో మొత్తించి శాబకు ముంప పంపు. విషము పెట్ట పంపు విదళింపగా పంపు. దొడ్డకొండ చెరులలో త్రోయ పంపు. పట్టికట్ట పంపు బాధింపగా పంపు. బాలుకినిసి ధనుజపాలుడు అధిపా. అలా హిరణ్యకశిపుడు అనుమానించాడు. కొడుకును చంపడానికి ఇంకా కఠినమైన పద్ధతులు ఆలోచించాడు. ధర్మరాజా, ప్రహ్లాదుని మీద కోపం పట్టలేక హిరణ్యకశిపుడు మదించిన ఏనుగులను తెప్పించి బాలుణ్ణి కింద పడవేసి తొక్కించమని పంపాడు. మరొకసారి పెద్ద పెద్ద విషసర్పాలను తెప్పించి వాటి చేత వాణ్ణి కరిపించమన్నాడు. ఇంకొక తడవ భగభగలాడే అగ్నిగుండాలు మండించి ఆ పసివాణ్ణి దానిలోకి విసిరివేయించమన్నాడు. వేరొక మాటు ప్రహ్లాదుణ్ణి బాగా చితకబాది నడి సముద్రంలో ముంచి చంపమన్నాడు. వాడికి విషం పెట్టించమన్నాడు. కత్తితో నరకమన్నాడు. కొండ శిఖరాలపై నుంచి కిందకు నెట్టివేయమన్నాడు. ఒకచోట కదలకుండా కట్టివేయమన్నాడు. ఇలా రకరకాలుగా బాధించసాగాడు. ఒకవేళ అభిచార హోమంబు సేయించు. ఒకవేళ నిండల నుండ పంచు. ఒకవేళ వానలా ఉపహతి నుందించు. ఒకవేళ రంధ్రంబులుక్కబట్టు. ఒకవేళ తన మాయ నొదవించి బెగడించు. ఒకవేళ మంచునా నొంటి నిలుపు. ఒకవేళ పెనుగాలి కున్ముకు గావించు. ఒకవేళ పాతించు ఉర్వియందు. నీరమన్నంబు నిడనీక నిగ్రహించు. కసల నడిపించు రువించు గండశిలలా. గదల వ్రేయించు వేయించు ఘనశరములా. కొడుకునొకవేళ అమరారి క్రోధియగుచు. అంతులేని కోపంతో ఆ రాక్షసరాజు తన కొడుకును సంహరించడం కోసం మారణహోమం చేయించాడు. మరొకసారి వాణ్ణి మండుటెండలో నిలువునా నిలబెట్టాడు. మరొకసారి జడివానలో తడిముద్దగా ఉండిపొమ్మన్నాడు. మరొకసారి బాలుని నవరంధ్రాలు మూయించి ఉక్కిరి బిక్కిరి చేయించాడు. మరొకసారి వాడికి తన మాయ చూపించి భయం కలిగించాడు. మరోసారి మంచులో ఒంటరిగా నిలబెట్టాడు. ఇంకొకసారి సుడిగాలికి ఎదురుగా ఉంచాడు. చివరకు ప్రహ్లాదుణ్ణి భూమిలో పాతిపెట్టించాడు. వాడికి అన్నం నీళ్లు ఇవ్వకుండా మాడిపించాడు. వాణ్ణి కొరడాలతో కొట్టించాడు. వాని మీదకు రాళ్లు రువ్వించాడు. వాణ్ణి గదలతో బాధించాడు. వాడి బాణాలు వాడి మీదకు వేయించాడు. కోపంతో ఒళ్ళు తెలియని క్రూర దానవుడు కొడుకుపై చెయ్యరాని ఘోరాలన్నీ చేయించాడు. మరియు అనేక మారణోపాయంబుల పాపరహితుండైన పాపని రూపుమాపలేక ఏకాంతంబున దురంత చింతా పరిశ్రాంతుండై రాక్షసేంద్రుండు తన మనంబున ఇలా అనేక మారణోపాయాలతో ఏ పాపము ఎరుగని ఆ పసివాణ్ణి చంపాలని చూశాడు. ఎలాగైనా రూపుమాపాలని అనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. అందుకని ఆ రాక్షసరాజు చాలా దిగులు పడ్డాడు. చివరకు ఏకాంతంగా ఇలా ఆలోచించసాగాడు. ముంచితివార్థులన్ గదలమొత్తితి శైలతటంబులందు ద్రొప్పించితి
శస్త్రరాజి పొడిపించితి, మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి, ధిక్కరించితి శపించితి, ఘోరదవాగ్నులందు త్రోయించితి, పెక్కుపాట్ల నలయించితి, చావడు ఇదేమి చిత్రమో. ఈ బాలుణ్ణి సముద్రాలలో నెట్టించాను, గదలతో కొట్టించాను, కొండల మీద నుంచి త్రోయించాను, ఆయుధాలతో పొడిపించాను, ఏనుగులతో తొక్కించాను, నిప్పులలో నెట్టించాను, కొట్టాను, తిట్టాను, అవమానించాను, పలు విధాలుగా బాధించాను. కానీ వీడు చనిపోడేమిటి? చిత్రంగా ఉందే. ఎరుగడు జీవనౌషధములు ఎవ్వరు భర్తలు లేరు, బాధలంతరలడు, నైజతేజమున తథ్యము జాడ్యము లేదు, మిక్కిలిన్ మెరయుచునున్నవాడు, ఒక నిమేషము దైన్యమునొందడు, ఇంక ఏతరగునా త్రుంతు వేసరితి, దివ్యము వీని ప్రభావమెట్టిదో. వీడు చావకుండా జీవించడానికి మందేమైనా తీసుకుంటున్నాడా అంటే అదేదీ లేదు. పోనీ ఎవరైనా ఆదుకుంటున్నారా అంటే వీడికి ఆధారం కూడా ఎవరూ లేరు. ఈ బాధలకు తట్టుకోలేక వీడు ఇక్కడి నుండి ఎక్కడికైనా పారిపోతాడా? అదీ లేదు. వీని ముఖంలో సహజమైన కాంతి కూడా ఏమాత్రమూ తగ్గలేదు. పైగా బాధలు పెట్టిన కొద్దీ ముఖం ఇంకా ముచ్చటగా కనిపిస్తున్నది. వీడు అసలు దిగులు పడడమే లేదు. ఇంకా వీణ్ణి సంహరించడం ఎలా? విసుగు కలుగుతోందే కానీ మరొక ఉపాయం తోచడం లేదు. వీడి శక్తి చూస్తే ఇదేదో దేవతా ప్రభావం అనిపిస్తోంది. అదీనుగాక తొల్లి సునశ్చేపుండను మునికుమారుండు తండ్రి చేత యాగపశుత్వంబునకు దత్తుండై, తండ్రి తనకు అపకారి అని తలంపక బ్రతికిన చందంబున. పూర్వం ఒక ముని ఉండేవాడు. అతనికి సునశ్చేపుడు అనే కుమారుడుండేవాడు. తండ్రి తన కుమారుణ్ణి యాగపశువుగా పంపాడట ధనం తీసుకొని. అయినా కూడా ఆ బాలుడు తండ్రిని అపకారిగా భావించకుండా ఉపకారిగానే భావించి బ్రతికే ఉన్నాడట. నా కొడుకు కూడా సునశ్చేపుళ్లాగా ఉన్నాడే. ఆగ్రహముననే చేసిన నిగ్రహములు పరులతోడ నెరినొకనాడు, విగ్రహములను చుపలుకడు, అనుగ్రహములుగా స్మరించు నొవ్వడు మదిలో. ఎంతో కోపం వచ్చి నేను వీణ్ణి ఎన్ని బాధలు పెట్టినా వాటిని గురించి వీడు ఇతరులతో ఎక్కడా చెప్పడు. మా నాన్న ఇలా బాధిస్తున్నాడు, ఇది అన్యాయం అని ఎవరితోనూ అనడు. పైగా నేనెంతో ప్రేమతో చూస్తున్నట్లుగా భావిస్తాడు. మనసులో కూడా అసహ్యించుకోడు. అసలు ఏమిటి వీని తత్వం? కావున వీడు మహాప్రభావ సంపన్నుండు. వీనికెందునూ భయంబు లేదు. వీనితోడి విరోధంబునన్ తనకు మృత్యువు సిద్ధించునని నిర్ణయించి చిన్నబోయి ఖిన్నుండై ప్రసన్నుండుగాక క్రిందు సూచుచు విషణ్ణుండై చింతనంబు చేయుచున్న రాజునకు మంతనంబున చండామార్కులు ఇట్లనిరి. ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాడు, గొప్ప శక్తి కలవాడు. వీడికి ఏ విషయంలోనూ భయం లేదు. ఈ బాలునితో విరోధం పెట్టుకుంటే నాకు తొందరలోనే మరణం కలుగుతుంది అని మనస్సులో నిశ్చయించుకున్నాడు హిరణ్యకశిపుడు. కొడుకును చాలా బాధ పెట్టినందుకు చిన్నబుచ్చుకొని నేలచూపులు చూస్తూ బాధపడుతున్నాడు. అలా ఏకాంతంగా కూర్చొని దిగులు పడుతున్న రాక్షసరాజును చూసి గురువులైన చండామార్కులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు. శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర, రోషభ్రూయుగ్మ విజృంభణమున దిగీశవ్రాతము పోరులన్
విభ్రాంతంబుగా చేసి ఏలితి కదా విశ్వంబు. వీడెంత ఈ దభ్రోక్తుల్ గుణదోషహేతువులు చింతన్ పొంద నీకేటికిన్, చింతన్ పొందా నీకేటికిన్. రాక్షసేశ్వర, నీవు మహాకీర్తిశాలివి. నీ ప్రతాపం అత్యద్భుతమైనది. నీవు కోపించి కనుబొమలు చిట్లించావంటే యుద్ధాలలో దిక్పాలకులు సైతం భయపడి పారిపోతారు. లోకం మొత్తాన్ని ఏకఛత్రంగా ఏలినటువంటి నీకు వీడెంత ఈ పసివాని తెలిసి తెలియని మాటలు విని నీవు దిగులు పడడం ఎందుకు? ఈ విషయాన్ని పెద్ద సమస్యగా భావించి బాధపడతావెందుకు?